ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో మనకు 859 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఒక మంచి అవకాశం అని మనం అనుకోవచ్చు. కోర్టులలో జాబ్స్ అనేవి మనకి దాదాపు ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా నోటిఫికేషన్లు వస్తున్నాయి. కానీ ఈ స్థాయిలో పోస్టులతో నోటిఫికేషన్ రావడం అనేది చాలా అరుదైనటువంటి ఛాన్సే. మీకు లాస్ట్ వీడియోలో నేను ఆర్బీఐలో ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు సంబంధించి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఎవరైతే 10th క్లాస్తో ఉన్నారో వాళ్ళు దానికి అప్లై చేసుకోండి. ఇక ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ అయితే నొక్కితే నా అప్డేట్స్ అన్నీ కూడా మీకైతే అందుతుంటాయి. ఒకసారి ఈ నోటిఫికేషన్ గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఎక్కడ ఈ ఉద్యోగాలు మనకు తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఎన్ని ఉద్యోగాలు? 859 ఉద్యోగాలు. లాస్ట్ అప్లికేషన్ చేయడానికంటే మనకి లాస్ట్ డేట్ అప్లై కోసం అయితే ఫిబ్రవరి 13 వరకు ఛాన్స్ ఉంది. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ ఉద్యోగాలకు 7th క్లాస్ వాళ్ళు కూడా కొన్ని జాబ్స్కి ఎలిజిబుల్, 10th క్లాస్ వాళ్ళు ఎలిజిబులే, ఇంటర్మీడియట్ వాళ్ళు ఎలిజిబులే, డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, అందరికీ జాబ్స్ ఉన్నాయి. సో ఒక్కసారి మనం ఖాళీలు, దాని యొక్క అర్హతలు అవన్నీ కూడా డిస్కస్ చేసే ముందు ఎన్ని ఉన్నాయి చూద్దాం. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అనేది మనకి 35 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 159 ఉన్నాయి. టైపిస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడండి 42 టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ 61 ఉన్నాయి. ఎగ్జామినర్ పోస్టులు 49 ఉన్నాయి. కాపీస్ట్ పోస్టులు 63 ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ 36 ఉన్నాయి. ప్రాసెస్ సర్వర్ 95 ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి మనకి 359 పోస్టులు ఉన్నాయి. సో అన్నీ కూడా మనకి అన్ని క్వాలిఫికేషన్స్ కనువైనటువంటి పోస్టులు. ఇక ఏజ్ వచ్చేసి ఏమంటున్నాడు ఇక్కడ, 2026 జూలై 1 అనేది కట్ ఆఫ్ డేట్ పెట్టిండు. 18 to 46 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. అంటే బాగా మనకి ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా రిజర్వ్ వర్గాలకు వయో పరిమితిలో సడలింపు అని కూడా చెప్తున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకి మనకి మినహాయింపు కూడా ఉంది, అది కూడా చూసుకోవచ్చు. ఇక ఎలిజిబిలిటీ చూద్దాం పోస్ట్ వైజ్. ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులు ఉన్నాయి కదా, వీటికి ఏమంటున్నాడు, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉండాలి. దాంతోపాటు షార్ట్ హ్యాండ్, టైప్ రైటింగ్లో టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉండాలి ఈ పోస్టులకి. ఇది షార్ట్ హ్యాండ్ అనేది తక్కువ మందికే ఉంటుంది. సో వాళ్ళ ఇక్కడ పోటీ పడతారు ఈ పోస్టులకి. ఇక జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నాయి కదా, దీనికి ఏమంటున్నాడు, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్లో పరిజ్ఞానం. సో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి ఏ డిగ్రీ ఉన్నా పర్వాలేదు, బీఏ, బీకామ్, బీఎస్సీ ఏదైనా కొంచెం కంప్యూటర్ బేసిక్స్ ఉంటే కనుక మీరు ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్ అవుతారు. దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక ఫీల్డ్ అసిస్టెంట్ ఉంది కదా, ఓన్లీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ ఉన్న ప్రతి స్టూడెంట్ ఇక్కడ పోటీ పడవచ్చు. ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుండి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు 61 ఉన్నాయి. సో వీటికైతే మీరు పోటీ పడవచ్చు. ఇక టైపిస్ట్ ఉంది కదా, ఇంటర్మీడియట్తో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ కంప్లీట్ చేసి ఉండాలి అన్నాడు టైపిస్ట్ పోస్టులు. సో దీనికి ఇంటర్మీడియట్ ఉండి మీకు టైప్ రైటింగ్ స్కిల్ ఉంటే వీటికి పోటీ పడవచ్చు. ఎగ్జామినర్ పోస్టులు ఉన్నాయి, జస్ట్ ఇంటర్మీడియట్ ఉంటే చాలు. ఎగ్జామినర్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ మీరు చూడండి. ఎగ్జామినర్ ఖాళీలు వచ్చేసి మనకి 49 వేకెన్సీస్ ఉన్నాయి, జస్ట్ ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ ఉంటే మీరు ఈ పోస్టులకి మీరు పోటీ పడవచ్చు. కాపీస్ట్ పోస్టులు వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నాడు, ఇంటర్మీడియట్తో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ WFM 45 వర్డ్స్ అన్నాడు. సర్టిఫికెట్ అంటే టైప్ రైటింగ్ సర్టిఫికెట్ ఉండి ఇంటర్మీడియట్ ఉంటే మీరు కాపీస్ట్ పోస్టులకు పోటీ పడవచ్చు. కాపీస్ట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి మీరు చూడండి, 63 పోస్టులు అయితే మనకు కాపీస్ట్ పోస్టులు ఇక్కడ ఉన్నాయి. ఇక రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి కదా, జస్ట్ మీకు 10వ తరగతి ఉంటే సరిపోతుంది రికార్డ్ అసిస్టెంట్. సో వీటికి పోటీ పడవచ్చు. ప్రాసెస్ సర్వర్ పోస్టులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10th క్లాస్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ సమయంలో జస్ట్ వంట కానీ, వడ్రంగం కానీ, ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, పెయింటింగ్ వీటిలో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. 10th క్లాస్ ఉండి ఇందులో ఏదైనా మీకు కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నదంటే ఈ జాబ్లు అయితే మీకు వస్తాయి. ఇక ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి కదా, OS అంటాము. ఇవి గుర్తింపు పొందిన బోర్డు నుంచి జస్ట్ 7th క్లాసు 7, 10వ తరగతి కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక మెలిక ఏంటంటే 10వ తరగతి కంటే ఎక్కువ విద్యార్హతలు ఉన్న అభ్యర్థులను అర్హులుగా పరిగణించారంటున్నాడు. సరే ఇది వేరనుకోండి, మీకు జస్ట్ 10th క్లాస్ కనుక ఉంటే ఈ పోస్టులకు మీరు పోటీ పడవచ్చు. 7th, 10th తోటే ఈ జాబ్స్ ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ కూడా మనకు చాలా పోస్టులు ఇచ్చిండు.
ఏంటంటే 359 ఓఎస్ పోస్టులు ఉన్నాయి. సో వీటికి పోటీ పడవచ్చు. ఇంకా అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారానే అన్ని ఉద్యోగాలకు అదే ఉంటుంది. అప్లికేషన్ స్టార్ట్ జనవరి 24, లాస్ట్ డేట్ ఫిబ్రవరి 13. సో అప్లికేషన్ ఫీజు ఎంత? అన్రిజర్వ్డ్ బీసీ వాళ్ళకి 600, ఓసీ బీసీ వాళ్ళకి 600, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 400. లాస్ట్ డేట్ చెప్పిన ఫిబ్రవరి 13. సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అంటే స్టెనోగ్రాఫర్ పోస్టులకి ఇంగ్లీష్ టైపింగ్లో స్కిల్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా. అన్నిటికీ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉండదు, కొన్ని పోస్టులకే స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఎక్కడైతే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అడిగిండో షార్ట్ హ్యాండ్ కానివ్వండి, టైప్ రైటింగ్ కానీ వాటికే ఉంటుంది, మిగతా వాటికి ఉండదు. ఇంకా 2026 ఏప్రిల్లో ఈ సిబిటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. లాస్ట్ అంటే మీకు కంప్లీట్ డీటెయిల్స్ కోసం అయితే tshcc.gov.in వెబ్సైట్ని మీరు ఇక్కడ విజిట్ చేయవచ్చు. ఒకసారి ఇక్కడ చూద్దాం. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఇచ్చిండు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ పరిశీలించిన తర్వాత అభ్యర్థులను స్కిల్ టెస్ట్కి పర్మిట్ చేస్తారు. స్కిల్ టెస్ట్లో భాగంగా వీళ్ళు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో 120 WPM వేగంతో వీళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ట్రాన్స్క్రిప్షన్ 45 నిమిషాల లోపు కంప్యూటర్ల పైన చేయాల్సి ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్కు 100 మార్కులు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇది స్టెనోగ్రాఫర్ వాళ్ళకి షార్ట్ హ్యాండ్ అవన్నీ ఉన్న వాళ్ళు ఇక్కడ పోటీ పడతారు. ఇంకా జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ వీళ్ళకి చూస్తే ఈ 4 పోస్టులకి ఒకటే సిలబస్ ఉన్నది. చూడండి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ ఇవన్నిటికీ సేమ్ సిలబస్ ఉంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ప్రశ్నలన్నీ మల్టిపుల్ ఛాయిస్లో ఉన్నాయి. ప్రశ్నపత్రం స్థాయి కనీస విద్యార్హతకు అంటే గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఉంటుంది. ఇక్కడ 100 ప్రశ్నలు ఉన్నాయి. జనరల్ నాలెడ్జ్ 60 క్వశ్చన్స్ ఉన్నాయండి, జీకే. ఇంకా 60 మార్కులకు జనరల్ ఇంగ్లీష్ ఉంది. 40 ప్రశ్నలకు 40 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ గమనించండి, 100 మార్క్స్లో జనరల్ నాలెడ్జ్ 60 క్వశ్చన్స్ 60 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. అంటే జీకే ఇంగ్లీష్ కనుక పర్ఫెక్ట్ నేర్చుకుంటే మీరు ఈ పేపర్ని అటెండ్ చేయొచ్చు. ఇంకా జనరల్ నాలెడ్జ్ గురించి మన ఛానల్లో చాలా క్వశ్చన్స్ ఇచ్చిన 5000 పైన క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ రాసుకోండి, చాలా క్వశ్చన్స్ మీకు కవర్ అయితే అందులో ఎలాంటి సందేహం లేదు. అవన్నీ చూడండి, మీకు ఈ కోర్ట్ ఎగ్జామ్కి యూజ్ఫుల్ మెటీరియల్ అంతా అక్కడ ఉంటుంది మీకు జీకే వీడియోస్లో. ఇదంతా 120 నిమిషాల ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాలి. తర్వాత ఇక్కడ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మీకు ఇంగ్లీష్లో ఇస్తారు, తెలుగులో ఇస్తారు. అది కూడా ఒక అడ్వాంటేజ్. టైపిస్ట్ పోస్టులకు కంప్యూటర్ను ఉపయోగించి నిర్వహించే ఇంగ్లీష్ టైప్ రైటింగ్ పరీక్ష 10 నిమిషాల పాటు ఉంటుంది. ఈ టైపిస్ట్ పోస్టులకి ఈ స్కిల్ టెస్ట్ 100 మార్క్స్ ఉన్నాయి, వీళ్ళకి అది ఉంటుంది. ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ ఉంది కదా, ఈ పరీక్ష మనకు ఆఫ్లైన్లో OMR పద్ధతిలో కండక్ట్ చేస్తారు. ఇది మనం గమనించాలి. ఈడ కూడా ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్లోనే ఉంటాయి. క్వశ్చన్ పేపర్ 10వ తరగతి స్థాయిలో ఉంటుంది. మొత్తం 50 మార్కులకు ఇక్కడ ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ 45 ప్రశ్నలు 45 మార్కులు. ఈ ఎగ్జామ్లో అర్హత సాధించాలంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ 40%, బీసీ 35%, ఎస్సీ ఎస్టీ PH అభ్యర్థులు 30% మార్కులు అయితే ఇక్కడ సాధించాలి. అర్హత సాధించిన అభ్యర్థులను జిల్లాల వారీగా ఖాళీల ఆధారంగా 1:3 చొప్పున పిలుస్తారు. ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. మౌఖిక ఇంటర్వ్యూకు ఒక 5 మార్క్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ పోస్టులలో. సో ఇది మనకి ఈ కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనకి ఇవాళ మరి ఈ వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. ఈ అడ్వర్టైజ్మెంట్ అయితే ఈ ప్రకటన చాలా మందికి యూజ్ఫుల్ అయిందనే ఉద్దేశంతో మీ అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే నిరుద్యోగులకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మరి అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలామంది అప్లై చేసుకోరు. అందరు అప్లై చేయండి మీ క్వాలిఫికేషన్స్కి, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది కోట్లలో జాబ్స్ సంపాదించారు. కాబట్టి కొంత ప్రిపరేషన్ చేయాలి. మీరు ప్రిపరేషన్ చేయాలంటే మీకు జీకే కానివ్వండి, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్స్ ఉంటాయి, అవి మీరు చూడండి. ఇక కనీస అర్హత మార్కులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామ్లో అర్హత సాధించాలంటే అన్రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ 40%, బీసీ 35%, ఎస్సీ ఎస్టీ PH అభ్యర్థులు 30% అన్నాడు. వెయిటేజీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ ప్రాధికార సంస్థ, తెలంగాణ హైకోర్టు న్యాయ కమిటీ, తెలంగాణ పరిపాలన అధీన సేవ, జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థ, రాష్ట్రంలోని మండల న్యాయ సేవ కమిటీల్లో ఎవరైతే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న అభ్యర్థులకు వారు అందించిన సేవా కాలాన్ని అనుగుణంగా వాళ్ళ కొంత వెయిటేజ్ మార్కులు అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది మనకు ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అండి. మరి తప్పకుండా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.